హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 37 జ్ఞాన యోగ ప్రశంస. సృష్టి విస్తరణ గురించి వైశంపాయనుడు చెప్పిన విశేషాలను విన్న జనమేజయుడికి వ్యాస భగవానుడు మూల మహాభారతంలో చెప్పిన అనేక సంక్లిష్ట విషయాలు గుర్తుకు వచ్చాయి. ఆయా సందర్భాలలో ఆయన అక్కడ చెప్పిన సృష్టిక్రమ విశేషాలు కూడా గుర్తుకు వచ్చాయి. అందువలన ఆ విషయాలను ఒకసారి మననం చేసుకుంటూ వైశంపాయనుడికి తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. వైశంపాయన మహర్షి, మీ కథనం వింటుంటే వ్యాస భగవానుడు తన మూల భారత గ్రంథంలో చెప్పిన అనేక విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయన గ్రంథంలో మా వంశ పూర్వీకుల దివ్య చరిత్రలను మాత్రమే కాకుండా మానవ జాతికి కావలసిన అనేక ధర్మ రహస్యాలను వివరించాడు. పాండవ కౌరవుల పంతాలు, పట్టింపులు, పగలు, ప్రతీకారాలు, ప్రతిజ్ఞలు, దుర్యోధనాదుల దురాశ మొదలైన విషయాలతో పాటు మానవులలో ఉండే కామ, క్రోధ, ద్వేష, అసూయాది విషయాల గురించి 4 వర్ణాల ధర్మాల గురించి కూడా విస్తారంగా వర్ణించి ఉన్నాడు. ఆ మహర్షి ఈ విషయాలన్నీ తన పాండిత్య ప్రదర్శన కోసం గర్వంతో చెప్పలేదు. రాబోయే తరాలలోని మానవులందరి క్షేమం కోసం, వారందరికీ మార్గదర్శనం చేయడం కోసం సువిశాల బుద్ధితో ఈ విషయాలను ఆ గ్రంథంలో ఆయన ఎంతో మనోహరంగా అందమైన వృత్తాలతో, చిన్న చిన్న పదాలతో, కొన్ని చోట్ల సంగ్రహంగాను కొన్ని చోట్ల విస్తారంగాను చెప్పి ఉన్నాడు. ఆ మహాగ్రంథం యొక్క మహత్వాన్ని దివ్య దృష్టితో చూసిన వాళ్ళు కూడా సమగ్రంగా వర్ణించమంటే వర్ణించలేరు. ఇంకా నేనేం చెబుతాను? వైశంపాయన మహర్షి, దానికి అనుబంధంగా మీరు చెబుతున్న ఈ హరివంశంలో మీరు ఇప్పుడు చేస్తున్న సృష్టి వర్ణన కూడా అద్భుతంగా ఉంది. మీరు బ్రహ్మదేవుడి యొక్క కల్పాన్ని గురించి కొంత వివరించారు. కల్పం అంటే బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయం, అదే ఆయన సృష్టి కాలం. ఆయన దినచర్య ఎలా ఉంటుందో సంగ్రహంగానైనా వివరించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ మాటలు విన్న వైశంపాయనుడు చాలా సంతోషించి తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, బ్రహ్మదేవుడి యొక్క దినచర్య గురించి అడిగావు. మానవులలో దినచర్యలు ప్రతిరోజు 100కి 100 పాళ్ళు ఒకే రకంగా ఉండవు. అలాగే 100కి 100 పాళ్ళు భిన్నంగానూ ఉండవు. కొద్దిపాటి భేదాలతో నిన్నటి పగటి వంటి పగలే ఇవాళ కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మదేవుడి యొక్క కల్పాలలో కూడా అన్ని కల్పాలు 100కి 100 పాళ్ళు ఒకే రకంగా నడవవు. కొద్దిపాటి భేదాలతో నడుస్తూ ఉంటాయి. ఈ విషయం నీకు స్పష్టమయ్యేందుకోసం పూర్వం వర్ణించిన సృష్టి క్రమం కంటే కొంచెం భిన్నమైన మరో సృష్టి ప్రక్రియను వర్ణిస్తాను. దానితో పాటు సృష్టి ప్రక్రియకు వెనకాల గల జ్ఞాన యోగాల తత్వాన్ని కూడించి కూడా వివరిస్తాను. ఇది చాలా సంక్లిష్టమైన విషయం గనుక నీ బుద్ధిని, ఇంద్రియాలను పూర్తిగా ఏకాగ్రం చేసుకొని నేను చెప్పేది విను. రాజా, పరబ్రహ్మము అనే మూల పదార్థం ఒకటి ఉంది. దానికే మరో పేరు పరమాత్మ, మరొక పేరు నిష్కల పురుషుడు. ఆ పరబ్రహ్మకు ఏ కర్మలతోనూ సంబంధం లేదు. కానీ దానికి సృష్టిలోనూ సమస్త పదార్థాలతోనూ సంబంధం ఉంది. అది వేదం కంటే ముందు ఉన్నది. దానికి వేదంతో నిత్య సంబంధం ఉన్నది. కానీ వేద ప్రోక్తులై దక్షిణా ప్రధానాలై ఉన్న యజ్ఞ యాగాదులన్నిటికంటే మాత్రం సమున్నత స్థానంలో ఉంది. స్థూల సూక్ష్మాలైన పదార్థాలన్నింటికీ మూల కారణమైన అవ్యక్త పదార్థం అదే. దానికి నాశనం లేదు. అది నిత్యమైనది. అటువంటి ఆ పరబ్రహ్మ పదార్థంలో నుంచి సగుణ బ్రహ్మ ఆవిర్భవించాడు. ఈ సగుణ బ్రహ్మను గురించి కూడా వర్ణించి చెప్పడం సులభం కాదు. ఎందుకంటే ఇతడు మనస్సుకు అందనివాడు, కాలానికి కూడా మూల కారణమైన వాడు. అందుకే ఈయనను యుగాలకు అధిపతి అంటారు. యుగాలకే కాదు, తరువాతి కాలంలో సృష్టించబడబోయే జీవులందరికీ ఈయనే అధిపతి. ఈయన ఉద్భవించాడు అని చెప్పాం. అలా అన్నంత మాత్రం చేత ఈయనకు ఒక తండ్రి ఉన్నాడని మనం అనుకోకూడదు. ఈయన యొక్క జన్మ గురించి 2 రకాలుగా చెప్పవచ్చు. ఈయన స్వయంభూ అనవచ్చు, లేదా ఈయనకు పుట్టకే లేదు అనొచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణమైన మాయాశక్తిని అవ్యక్తము అంటారు. అటువంటి అవ్యక్తం కంటే కూడా పైవాడు ఈ సగుణ బ్రహ్మ. రాబోయే సృష్టి మొత్తం అంతటా సమంగా వ్యాపించి ఉన్నవాడు ఈయనే.
నారాయణుడు అనబడే పరబ్రహ్మ యొక్క తత్వం తెలిసిన వారికి మాత్రమే ఈయన స్వరూపం కొంతైనా తెలుస్తుంది. అలాంటి వారు ఈయనకు అన్ని వైపులా అంతటా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముఖాలు, చెవులు ఉన్నాయని, ఈ ప్రపంచం మొత్తాన్ని ఈయనే ఆవరించి ఉన్నాడని చెబుతున్నారు. సృష్టిలోని స్థూల సూక్ష్మ కారణ పదార్థాలన్నింటికీ ఈయనే కారణం. వ్యక్త రూపంగాను అవ్యక్త రూపంగాను ఈయనే ఉన్నాడు. అన్ని రూపాలలోనూ ఉండి ఈయన సంచరిస్తూ ఉన్నా ఈయనను ఎవరూ గుర్తించలేరు. అన్నింటా ఉండి తిరుగుతూ ఉంటే ఎందుకు కనిపించడు అంటే, ఈయన కట్టెల్లో నిప్పు దాగి ఉన్నట్లుగా దాగి ఉంటాడు, అందుకే కనిపించడు, మనసుకే అందడు. దీనికి కారణం ఏమిటంటే, శుద్ధ పరబ్రహ్మంలో నుంచి వచ్చిన మొదటి వికారమే ఈయన. వికారము అంటే మార్పు. పరబ్రహ్మ వికారాన్ని పొందింది అంటే రూపం లేని దానికి రూపం వచ్చింది అన్నమాట. అందుకే మహర్షులు ఈయనకు కొన్ని పేర్లు పెట్టారు. ఒక పేరు భూత భవ్య భవోద్భవుడు అంటే భూత భవిష్య వర్తమాన స్వరూపుడు. మరో పేరు నాథుడు అంటే అందరికీ అధిపతి. మరో పేరు పరమేష్టి అంటే సర్వోన్నత స్థానంలో ఉండేవాడు. మరో పేరు ప్రజాపతి అంటే సమస్త జీవులకు అధిపతి. మరో పేరు సర్వలోక ప్రభువు, సర్వలోకాలకు అధిపతి. ఇవన్నీ యథార్థమైన పేర్లే. నిర్గుణ నిరాకార తత్వం నుంచి సగుణ సకార తత్వాన్ని ఆవిష్కరించిన వాడు ఈయనే. ఈయనే జలాన్ని సృష్టి చేసి దాని మీద తనొక్కడే శయనించి ఉన్నాడు. అందువలన ఈయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది. ఈ మార్పులన్నీ ఎలా సంభవించాయి అంటే, కేవలం ఆయన యొక్క సంకల్ప మాత్రం చేత సంభవించాయి తప్పితే దానికి వేరే సహకారి కారణం లేదు. ఈయనకే బ్రహ్మదేవుడు అని మరో పేరు. ఈ సృష్టి మొత్తాన్ని విస్తరింప చేస్తాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. బ్రహ్మ అంటే విస్తరించి ఉన్నవాడు, విస్తరింప చేసేవాడు అని రెండు అర్థాలు ఉన్నాయి. అసలు పరబ్రహ్మం విస్తరించి ఉన్నవాడు, సగుణ బ్రహ్మ విస్తరింప చేసేవాడు. బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరింప చేసేవాడు గనుకనే చరాచర ప్రపంచం మొత్తానికి ఆయనే ప్రభువయ్యాడు. ఈయనే మొదటిసారిగా నేను జీవులను సృష్టి చేస్తాను అని సంకల్పించాడు. ఆ మాటే బయటికి అన్నాడు. అందుకే ఈ సృష్టి జరిగింది. అందుకే ఈ ముల్లోక జీవులందరూ ఆయన సంతానమే. మూల పరబ్రహ్మకే స్వభావం అనే మరొక పేరు. ఆ స్వభావం నుంచే సృష్టి అంతా పుట్టింది. అంటే అహంకారం మొదలు పంచభూతాల వరకు సృష్టి అంతా స్వభావంలో నుంచే వచ్చింది. అందుకే సృష్టిలోని పదార్థాలన్నింటిలోనూ ఆ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. అన్నింటికీ ఆయనే ఆధారమై ఉన్నాడు. ఆయనకు మరో ఆధారం లేదు. ఆయన సృష్టి మొత్తాన్ని గ్రహిస్తాడు. ఆయనను మాత్రం ఎవరూ గ్రహించలేరు. అందుచేతనే ఆయనకు జయుడని, ధ్రువుడని, బ్రహ్మజ్యోతి అని, బ్రహ్మ అని పేర్లు ఏర్పడ్డాయి. వీటిలో జయుడు అనే సర్వోన్నతంగా ఉండేవాడు, ధ్రువుడు అంటే సుస్థిరంగా ఉండేవాడు, బ్రహ్మజ్యోతి అంటే వేదమనే వెలుగు కలవాడు, బ్రహ్మ అంటే అంతటా విస్తరించి వ్యాపించి ఉన్నవాడు. అవ్యక్తుడైన పరమాత్మ వ్యక్తుడైనాడని చెప్పాము కదా. అలా వ్యక్తత్వాన్ని పొందడం కోసం ఆయన పంచభూతాలు అనే 5 రూపాలను స్వీకరించాడు. వాటి ద్వారా వ్యక్తములైన అనేక రూపాలను సృష్టి చేశాడు. అలా సృష్టి చేయడం కోసం వేదంలో చెప్పబడి ఉన్న ప్రక్రియలను అనుసరించాడు. ఆ ప్రక్రియల ప్రకారం వేగంగా ఆలోచనలు చేస్తూ ఆయన సృష్టిని విస్తరించాడు. ఆ వరుసలో ఆయన వాయువును, జలాన్ని, మరీచి మొదలైన ప్రజాపతులను సృష్టి చేసి వాటన్నింటినీ తనే ధరించాడు, అనగా పడిపోకుండా నిలబెట్టాడు. అందుకే ఆయనకు దాత అనే పేరు వచ్చింది. వాయువుతోనే ప్రథమ సృష్టి ప్రారంభమైంది. దానిలో మొదట దేవతలు జన్మించారు. వారు అంతటా వ్యాపించి ఉన్న జలాన్ని దాటి ఊర్ధ్వ లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ప్రక్రియల వల్ల ఉన్న జలంలో ఒక ఘర్షణ ఏర్పడింది. దానివల్ల జలంలో గల ఘనభాగం పృథగ్గా అనగా విడిగా బయటికి వచ్చింది. అందుకే ఆ ఘనభాగానికి పృథ్వీ అనే పేరు వచ్చింది. పృథ్వీ అంటే భూమి. అలా క్రొత్తగా పుట్టిన ఘన పదార్థం అయిన భూమి క్రమక్రమంగా నీళ్లలో మునిగిపోసాగింది. భూమిని ఆశ్రయించుకొని ఉన్న భూమి దేవత దీనికి భయపడి, నేను మునిగిపోతున్నాను, నేను నీళ్లలో తేలితే కాని బ్రతకలేను, రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరిచింది. జలరాశి మీద శయనించి ఉన్న నారాయణ ప్రభువు ఆ ఆర్తనాదాలను విని
వరాహ స్వరూపాన్ని స్వీకరించి నీటిలోకి దూకి మునిగిపోతున్న భూమిని పైకెత్తి భూమి నీళ్లల్లో తేలి ఉండేటట్లు చేసి మళ్ళీ తను ఎవరికీ కనిపించకుండా తన మూల రూపంలో లీనమైపోయాడు. ఆయన భూమిని నీళ్లల్లో ఎలా తేల్చి ఉంచగలిగాడంటే ఆయన తన జ్ఞానయోగం ద్వారా ఆదిశేషుడు, ఆది కూర్మము, అష్టదిగ్గజాలు అనే పేర్లతో రకరకాల గ్రహ గోళ ఆకర్షణ శక్తులను సృష్టి చేసి వాటి ద్వారా భూమిని మునిగిపోకుండా నిలబెడుతున్నాడు. ఆకాశంలో ఊర్ధ్వ భాగం నుంచి ప్రసరిస్తున్న దేదీప్యమైన సూర్యకిరణాలు భూమండలం ద్వారా పైనుంచి క్రిందికి, క్రింది నుంచి పైకి ప్రసరించి భూమికి చుట్టూతా ఉన్న జలంలోకి ప్రవేశించాయి. అలా ప్రవేశించిన ఆ సూర్యకిరణాలలో నుంచి చంద్రమండలం ఆవిర్భవించింది. అందుకే ఆ మండలం చల్లగా ఉంది. సాక్షాత్తు బ్రహ్మ నుంచి ఆవిర్భవించిన ఒకానొక దేవత ఆ సోమ మండలానికి అధిపతి అయ్యాడు. ఆయన కూడా స్వయంగా బ్రాహ్మణ స్వభావి కనుక తను కూడా సౌమ్యంగా చల్లగా ప్రకాశించాడు. ఆ సోమమండల దేవత యొక్క నాసికా రంధ్రాల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొదలైనాయి. ఆ వాయువులో నుంచి వేదాలు మళ్ళీ ఆవిర్భవించి లోకంలో ప్రచారం చెందాయి. జనమేజయ, ఇక వ్యష్టి జీవుల యొక్క సృష్టి గురించి, సమష్టి జీవి స్వరూపుడైన విరాట్ పురుషుడి యొక్క ఉత్పత్తి గురించి చెబుతాను విను. ఆది సృష్టికర్త యొక్క జ్ఞానమయమైన ప్రకాశంలో నుంచి మరియు ఆయనలో దాగి ఉన్న పరబ్రహ్మమైన జ్యోతిలో నుంచి ఒక దివ్య పురుషుడు ముందుగా ఆవిర్భవించాడు. ఆ దివ్య పురుషుడిలో గల ద్రవ భాగమే జలం, ఘన భాగమే పృథ్వ్యాది గోళాలు. ఆయనలో గల ఖాళీ ప్రదేశమే ఆకాశం. ఆయనలో గల వెలుగే ఆ దివ్య పురుషుడి యొక్క నేత్రాలు. ఆది సృష్టికర్త యొక్క సంకల్పం చేతనే పంచభూతామయాలైన వివిధ శరీరాలు ఏర్పడ్డాయి. ఆ శరీరాలలోకి నేనిప్పుడు చెప్పిన దివ్య పురుషుడు ప్రవేశించాడు. అతడిలో ఉండే ప్రాణశక్తికి వాయుశక్తి తోడ్పడడం వల్ల ఆయా శరీరాలలో గల జీవులు జీవించుట అనే క్రియకు సమర్థులు అవుతున్నారు. అంటే వాళ్ళు చైతన్యవంతులై జీవన క్రియలను ప్రారంభిస్తున్నారు. అంటే వారిలో ఇంద్రియాలు, జఠరాగ్ని మొదలైనవి వికసించి పని చేయటం ప్రారంభిస్తున్నాయి. ఇలాంటి విడివిడి జీవులైన వ్యష్టి జీవులంతా కలిసి ఒక సమిష్టి జీవుడుగా రూపొందుతారు. ఆ వ్యష్టి శరీరాల సమూహానికి విరాట్ శరీరం అనే వ్యవహారం ఏర్పడుతుంది. ఆ విరాట్ శరీరాన్ని అభిమానించి ఉన్న దివ్య పురుషుడికి తనలో అంతర్భాగమైన జీవులందరూ సమానమే. ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అందుకే ఆ శరీరాలలో ఉండే జీవులకు ఆది అనేది లేదు. అవి అనాది కాలంగా అలాగే ఉంటున్నాయి. ఆ జీవుల యొక్క మనస్సులని గుహల్లో ఆది పరమాత్మ జ్ఞాన స్వరూపంగా నివసించి ఉంటున్నాడు. ఇలా ప్రతి జీవి యొక్క మనోగుహలలోనూ జ్ఞాన రూపుడైన పరమాత్మ నివసించి ఉంటున్నాడు కనుకనే ఆయా జీవులు ఎప్పటికో అప్పటికి తమ సాధనల ద్వారా పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోగలుగుతున్నారు. అంటే ఆ పరమాత్మ తనను తానే సాక్షాత్కరించుకుంటున్నాడు అని తాత్పర్యం. పరమాత్మే జీవుడుగా రూపొందినప్పుడు ఆయన తనకు తాను మళ్ళీ సాక్షాత్కరించుకోవలసిన పని ఏమి వచ్చింది అని ప్రశ్నిస్తావేమో. చెబుతాను విను. ఆ పరమాత్మ జీవుడై ఒక శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ శరీరానికి కారణమైన పంచభూతాలు సప్త ధాతువులుగా మార్పు చెందుతాయి. సప్త ధాతువులు అంటే రక్తము, మాంసము, చర్మము, కొవ్వు, నరాలు, ఎముకలు, ఎముకలలోని గుజ్జు. ఈ ధాతువులు కాక ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి కూడా ఆ జీవుణ్ణి కమ్మివేస్తాయి. అందువల్ల ఆ జీవుడు తన యొక్క అసలైన స్వరూపాన్ని మర్చిపోతాడు. జీవుడు పరమాత్మ యొక్క అంశభూతుడే అయినప్పటికీ పైన చెప్పిన విధంగా స్వస్వరూపాన్ని మర్చిపోతాడు కనుక మళ్ళీ తనను తానే సాక్షాత్కరింప చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ధాతువులు, ఇంద్రియాదులు జీవుణ్ణి కప్పివేస్తాయి అని చెప్పాం కదా. కప్పివేయటం అంటే ఏమిటి అంటే అవన్నీ కలిసి ఆ జీవుడికి మోహాన్ని కలిగిస్తాయి. మోహం అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఆ జీవుడికి ఇంద్రియ దాత్వాదులతో కూడిన ఈ దేహమే నేను అనే భ్రాంతి ఏర్పడుతుంది. నేనే పరమాత్మను అనే విషయాన్ని మర్చిపోయి నేను ఈ దేహాన్ని అనే భావనలో పడిపోవటం వల్ల ఆ జీవుడు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే తను బాగున్నానని, ఈ శరీరం రోగగ్రస్తమైతే తనే రోగగ్రస్తుడయ్యానని ఇలా సుఖ దుఃఖాల పంజరంలో ఇరుక్కుపోతాడు.
ఈ పరిస్థితి ఎంత తీవ్రమవుతుందంటే నిజానికి జనన మరణాలు లేని ఆ జీవుడు కర్మ పాశాలకు లోనై తన యొక్క అమృత స్వభావాన్ని పూర్తిగా మరచిపోయి జనన మరణ చక్రంలో కూరుకుపోతాడు. ఈ చక్ర భ్రమణం ఎప్పటిదాకా సాగుతుందంటే ఆ జీవుడికి మళ్ళీ ఏదో ఒక ఉపాయం చేత బ్రహ్మజ్ఞానం కలిగేదాకా సాగుతుంది. బ్రహ్మ జ్ఞానం కలగడం అంటే ఈ సప్త ధాతువులు, ఈ ఇంద్రియాదులు నేను కాదని, వీటన్నింటికంటే భిన్నమైన, వీటన్నింటికీ మూలమైన జ్ఞాన స్వరూపమైన పరతత్వాన్ని నేనే అనే అనుభూతిని పొందడమే. ఈ ప్రక్రియని జ్ఞాన యోగం అని పిలుస్తారు. ఈ యోగాన్ని అందుకున్నవాడు పరమానంద స్వరూపమైన బ్రహ్మత్వ స్థితిలో సుస్థిరంగా ఉండిపోతాడు. ఈ స్థితిని చేరుకున్న జీవుడు రాగద్వేషాలు రెండింటినీ దాటిపోతాడు. ఇహలోక పరలోక సుఖాలలో దేనిని కోరడు, ఏ మోహంలోనూ పడడు. ఇటువంటి జీవికి సమస్త జీవుల యొక్క జనన మరణ ప్రక్రియలు తెలుస్తూ ఉంటాయి. తను మాత్రం ఆ జనన మరణ చక్రంలో తగులుకోడు. ఇందాక జీవుడు శరీరాది ధాతు పంజరంలో బంధింపబడతాడని చెప్పాము. దానికి కారణం ఏమిటంటే జీవుడిలో ఉదయించిన ఫలభోగేశ్చే అంటే ఆయా కర్మలను ఆచరించి ఆ కర్మల ఫలితాన్ని పొందుదామనే సంకల్పం ఆ జీవిలో ఉదయించడం వల్ల అతడు దేహాది బంధాలలో ఇరుక్కుంటాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి కర్మల యందు కాని వాటికి ఫలితాలైన ఇహలోక పరలోక సుఖాల మీద గాని గల ఆశలన్నీ పూర్తిగా మటుమాయమైపోతాయి. ఇలా ఆశలు పోవటానికి కారణం అతనిలో కలిగిన వివేకమే గాని నిరాశ రూపమైన నిర్వేదం కాదు. ఇలాంటి వివేకం ఉదయించడం వల్లనే ఆ జీవికి మోక్షోపాయాలన్నీ స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే వాటంతట అవే తెలుస్తూ ఉంటాయి. కోరికలను బిగించేశానండి, ఇక నేనేమీ అడగను అని ప్రతిజ్ఞ చేసినంత మాత్రం చేత, మొండి పట్టుదలతో అలా బిగించుకుని కూర్చున్నంత మాత్రం చేత మోక్షం రాదు. కామం శాఖోపశాఖాలుగా ఉంటుంది. అవే క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు. ఈ శాఖలన్నింటికీ మూల కారణం పూర్వజన్మల నుంచి సంక్రమించిన వాసనలు. వాసనలు అంటే మనస్సులో నిలిచిపోయిన ముద్రలు. కాల్చిన చువ్వతో ఒంటి మీద వాత పెడితే పుండుపోయిన మచ్చ మిగిలిపోయినట్లుగా పూర్వజన్మలలో చేసిన తీవ్రమైన కర్మల యొక్క ముద్రలు మనస్సును అంటిపెట్టుకొని అలాగే ఉండిపోతాయి. వాటినే వాసనలు అంటారు, లేక సంస్కారాలు అంటారు. అవి నేలలో దాగి ఉన్న విత్తుల వంటివి. అవి పంతం కొద్ది కోరికలను బిగబట్టుకున్నంత మాత్రాన పోవు. కనుక సంసార బంధాలు పోవాలని కోరుకునే సాధకుడు తన మనస్సులో దాగి ఉన్న కామ క్రోధాది వాసనలను నిర్మూలించుకునేందుకు కృషి చేయాలి. దీనికే సదసద్వివేకము, నిత్య అనిత్య వస్తు వివేకము వంటి వివేక విశేషాలే ముఖ్య సాధనోపాయాలు. సాధకుడు వాటిని అందుకునేందుకు కృషి చేయాలి. వీటి గురించిన జ్ఞానం మాకెలా కలుగుతుందండి అంటే, ఈ జ్ఞానమంతా వేదాలలో నిక్షిప్తమై ఉంది. ఆ జ్ఞానాన్ని స్వీకరించి దాని ద్వారా సాధకుడు తన హృదయంలో దాగి ఉన్న వాసనలను నిరోధించాలి. లేకపోతే తుఫాను గాలి సముద్రాన్ని కల్లోలపరిచినట్లుగా ఆ వాసనలు మానవ హృదయాన్ని సంక్షోభింపచేస్తాయి. ఆ వాసనలను నిరోధించిన సాధకుడు శరీరంలో జీవించి ఉన్నప్పుడు కూడా శరీరాది బంధాల నుంచి విముక్తి పొందుతాడు. ఇతడే జీవన్ముక్తుడు. ఇలా సంస్కార నిరోధాన్ని సాధించదలుచుకున్నవాడు దానికోసమై జ్ఞానయోగ సాధనతో పాటు చిత్త నిరోధ రూపమైన అష్టాంగ యోగాన్ని కూడా సాధించడం మంచిది. ఇలా ఈ 2 యోగాలను సాధించిన మహనీయుడు విశ్వామిత్రుడిలాగా సృష్టికి ప్రతిసృష్టి చేయగలడు. అంతేగాక తాను తలుచుకుంటే పశుపక్షాది జీవులకు కూడా ముక్తిని ప్రసాదించగలడు. అలాంటి మహాయోగి కేవలం మోక్షాన్ని మాత్రమే పొందగలడు, ఇవ్వగలడు. అంతేగాని ఐహిక సుఖభోగాలను కాని కష్ట నివారణలను కాని అతడు అందుకోలేడు, ఇతరులకు ప్రసాదించనూ లేడు అని అనుకుంటే అది పొరపాటే. యోగికి భోగ మోక్షాల రెండింటి మీద సమంగానే అధికారం ఉంది. అయితే జ్ఞానయోగ సిద్ధుడైన వాడికి క్షణభంగురాలైన సుఖభోగాల మీద ఆసక్తి మాత్రం ఉండదు. అందువల్లనే అతడు భోగాలంపుడడు కాడు. అవసరమైనప్పుడు తన భక్తులకు గాని శిష్యులకు గాని కష్ట నివారణలు, భోగ ప్రదానాలు చేయగలిగిన శక్తి మాత్రం అతడికి ఉంటుంది.
కనుక ఓ జనమేజయ, సృష్టి విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుంటున్న నువ్వు వేదాలను, వాటిలో గల విజ్ఞానాన్ని, అలాగే యోగ సిద్ధులైన మహాత్ములను కూడా ఆశ్రయించి నువ్వు కూడా స్వయంగా జ్ఞానయోగ సిద్ధుడివై వాసనాబంధాలను అతిక్రమించి మోక్షాన్ని అందుకునేందుకు కృషి చెయ్యి.